శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజమం మరుతదుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు కలడు. ఆతని కేవురు పుత్రులు అగ్రసుండనయుడు రుక్మిణాబరపు వారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరీణ్య పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయై అంటూ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పోతన గారు ప్రారంభం చేశారు. ఎక్కడెక్కడ పరాత్పరుడు అవతార స్వీకారం చేసినా ఆయన యొక్క శక్తి స్వరూపం ఆయనని విడిచిపెట్టకుండా అవతార స్వీకారం చేసి ఆయనతో పాటే భూమి మీద నడయాడుతుంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. పరమేశ్వరుడు అవతార స్వీకారము చేయుట అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తార అన్న మాటకు అర్థం బాగా పైన ఉండుట. ఆయన తారస్థాయిలో పాడారండి అంటారు. తారలు మెరుస్తున్నాయంటారు. తార అంటే నక్షత్రం. నక్షత్రం భూమి కన్నా కూడా కొన్ని లక్షల రెట్లు పెద్దదైనప్పటికీ మన కంటికి ఎలా కనపడుతుంది అంటే ఏదో ఒక చుక్క పెట్టినట్టుగా మిణుకు మిణుకుమంటూ కనపడుతుంది. కానీ యథార్థంగా తార యొక్క స్వరూపం అది కాదు. అది భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దది. అటువంటి తార కిందకి దిగొచ్చిందనుకోండి, మన మాంసనేత్రముతో యథార్థమైనటువంటి స్వరూపమును దర్శించడానికి వీలైనటువంటి స్థితిని తాను పొంది క్రిందకి దిగి వచ్చి మనని అనుగ్రహించి మన మాంసనేత్రము చేత చూడబడడానికి వీలైన స్థితిలో మన ముందు నిలబడితే అటువంటి ప్రక్రియకు అవతారము అని పేరు. అంతటా నిండి ఉండేటటువంటి తత్వము విష్ణుతత్వము. అది జగత్తంతటా వ్యాపించి ఉంటుంది. అసలు ఆయన లేని జగత్తు లేదు. జగత్తు లేకపోయినా ఆయన ఉంటాడు. ప్రళయకాలమునందు ఈ ప్రపంచమంతా కూడా నీటి యందు కలిసిపోతుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసీవింతున్నంటారు పోతన గారు భాగవతం అష్టమ స్కంధంలో. కటిక చీకటైపోయి ప్రళయజలముల యందు ఈ లోకములన్నీ కలిసిపోతే ఆ దట్టమైన చీకట్లో కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో.
వటపత్రశాయి అయి రావి ఆకు మీద పడుకుని ఆయన తన కాలి బొటన వేలుని తన నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. ఎందుకలా కాలి బొటన వేలు చీకడం అంటే దానికి ఒక మర్మం ఉంది. సాధారణంగా శ్రీరామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. మాంధాత చరిత్రలో ఇంద్రుడు ఆయన బొటన వేలికి అమృతం స్రవించేటటువంటి శక్తి ఇచ్చాడు. మాంధాత తన బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకితే అందులోంచి అమృతం స్రవించి బ్రతికాడు. మాంధాతకైనా అటువంటి అదృష్టం ఇతరులకు ఉండదా అని అడిగారు. అందరూ పిల్లలకి నేను వరం ఇస్తున్నాను, వాళ్ళ బొటనవేలు వాళ్ళు చీకుతారు, అందులోంచి అమృతస్రావం అవుతుంది అని వరం ఇచ్చాడు. అందుకే చిన్నతనంలో పిల్లలందరూ బొటనవేలు చీకడం, తల్లిదండ్రులు దాన్ని తప్పించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ విష్ణు భగవానుడు అన్నట్ట వాళ్ళకంటే ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి చేతి బొటనవేలు నుండి అమృతస్రావం. నేను అమృతవపుహు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉంది కదా నామం. అమృతవపుహు అంటే ఆయన శరీరం అంతా అమృతమే. కాబట్టి అందరూ చేతి బొటనవేలు చీకితే నేను కాలి బొటనవేలు చీకుతాను. అందుకని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి. వటపత్రశాయి ప్రళయ జలముల మీద పడుకుని ఉంటాడు. ఆ పడుకుని ఉండేటటువంటి స్వామి మళ్ళీ పునః సృష్టి జరిగినప్పుడు ధర్మమునకు ఏదైనా వైక్లభ్యం కలిగితే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపన చేయడం కోసమని అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి విష్ణుతత్వము సాకారమైనటువంటి ఒక రూపము దాల్చి మన ముందుకొచ్చి నిలబడుతుంది. అలా నిలబడినప్పుడు ఆయనకి స్వేచ్ఛ ఉండదు. నేను ఈ రూపంలో వస్తాను అని రాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయన అలా వచ్చేటప్పుడు పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఎలా కనపడాలని కోరుకున్నారో అటువంటి రూపంతో భూమి మీదకి వస్తూ ఉంటాడు. అలా ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి నడయాడినటువంటి సందర్భాలున్నాయి. వామనమూర్తిగా, రామచంద్రమూర్తిగా, కృష్ణ భగవానుడిగా, మత్స్యమూర్తిగా, ఇలా అనేకమైనటువంటి అవతారములను స్వీకరించాడు. ప్రధానంగా దశావతారాలు చెప్తాం. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని. ఇంకా రావలసినటువంటి అవతారం కల్కి యొక్క అవతారం. కల్కి యొక్క అవతారము ఇంకా రాలేదు. మిగిలిన 9 మాత్రమే వచ్చాయి. అది కూడా వస్తుంది ఎప్పుడు? యుగాంతమునందు. వ్యాస భగవానుడు చెప్పిన మాట కనుక. కాబట్టి దశావతారములు. అందులో ఆ దశావతారములలో అవతారము అంటే ఆయన క్రిందకి దిగి వచ్చి మన మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యమైనటువంటి స్థితిని కల్పిస్తారు. అప్పుడు ఏ తపస్సు లేకపోయినా ఆయన్ని చూడగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతారు. అలా వచ్చాయి రామకృష్ణాది అవతారాలు. ఆయన అలా వచ్చినప్పుడల్లా ఆయన శక్తికి అమ్మవారిని పేరు. సనాతన ధర్మంలో మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుని యొక్క శక్తిని స్త్రీ స్వరూపంతో సంకేతిస్తారు. ఆయన యొక్క శక్తికే అమ్మవారు అని పేరు. ఆమె ఆయనను విడిచిపెట్టి ఉండదు. ఉపన్యసించగలిగినటువంటి నా శక్తి నన్ను విడిచిపెట్టి ఉంటుందా? ఉండదు. నేను కాకినాడలో కూర్చుని ఓ ప్రవచనము చేయగలిగినటువంటి నా శక్తి నువ్వు నెల్లూరు వెళ్ళు అంటే వెడుతుందా? వెళ్ళదు. అది నన్ను ఆశ్రయించి ఉంటుంది. ఒక వాహనమునకు పరిగెత్తగలిగినటువంటి ఆశ్విక శక్తి ఎలా కలిసి ఉంటాయో అలా భగవానుని యొక్క శక్తి కలిసి ఉంటాయి. ఆ శక్తిని స్త్రీ స్వరూపంతో సంకేతిస్తారు. ఆమె నిత్యానపాయని. ఆ తల్లి ఎన్నడూ పరమేశ్వరుణ్ణి విడిచి ఉండదు. ఆయన అవతారం స్వీకరిస్తే ఆమె కూడా అవతారం స్వీకరిస్తుంది. శ్రీరమ సీతగాగ నిజసీవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. శ్రీరమ సీతగాగ, ఆ ఆదిలక్ష్మియే సీతమ్మగా వచ్చింది. శ్రీ మహావిష్ణువు రామచంద్ర ప్రభువుగా వచ్చారు. ఎప్పుడెప్పుడు ఆయన అవతారం స్వీకరిస్తే అప్పుడప్పుడు ఆయమ కూడా ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటుంది.
ఇప్పుడు భగవానుడు కృష్ణుడిగా పరిపూర్ణావతారంగా భూమి మీదకు వచ్చాడు. ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చింది. ఈ రుక్మిణీదేవిగా వచ్చినటువంటి కథలో అంత తేలికగా ఇద్దరికీ పరిణయం అవ్వగలిగినటువంటి సందర్భం ఏర్పడదు. ఎందుకు ఏర్పడదు అంటే దాని చేత ఒక తత్వాన్ని లోకానికి నిరూపణం చెయ్యాలి అని భగవానుడు అనుకున్నాడు. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పెళ్లి కాని పిల్లలు ప్రత్యేకంగా వింటారు. పెళ్లి కాని పిల్లలు రుక్మిణీ కళ్యాణం చేస్తే తప్ప పెళ్లి సంబంధం చూడరు. నాకు తెలిసి ఆ పాటి ఈ పాటి కొంచెం ఆధ్యాత్మిక రంగ ప్రవేశం ఉన్నటువంటి పెద్దలు ఎవ్వరూ కూడా తన పుట్టినటువంటి పిల్ల చేత రుక్మిణీ కళ్యాణం కానీ కాత్యాయని వ్రతం కానీ చేయించకుండా పెళ్లి సంబంధాలు చూడరు. పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు అంటే గుర్తు ఏమిటంటే రుక్మిణీ కళ్యాణం చేయిస్తారు. ఎందుచేత అంటే ఆ రుక్మిణీ కళ్యాణానికి ఉండేటటువంటి శక్తి ఎటువంటిది అన్న విషయం మీకు కథాంతర్భాగంగా నేను ప్రతిపాదించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి పోతన గారు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ, వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు కలడు, ఆతనికి ఊరు పుత్రులు అగ్రజుండనయడు రుక్మిణాబరగు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యి అన్నారు. పూర్వం విదర్భదేశంలో ఉండేటటువంటి కుండిన నగరాన్ని పరిపాలించినటువంటి భీష్మకుడనేటటువంటి రాజుకి 5 కుమారులు. ఆ 5 కుమారుల తర్వాత పుట్టినటువంటి గారాబు బిడ్డ ఆడపిల్ల రుక్మిణీదేవి. పైన పుట్టినటువంటి 5 కూడా మగపిల్లలు. వాళ్ళందరికీ కూడా రుక్మ సంబంధమైనటువంటి పేర్లు ఉంచాడు. రుక్మ అంటే రుక్మము అంటే బంగారం. బంగారము లోభమునకు ప్రతీక. ఈ 5 ఎవరు అంటే నిజానికి ఇంద్రియాలకి ప్రతీకలు. ఇంద్రియాలు ఎప్పుడు లోభగుణంతో ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ పైన పుట్టినటువంటి 5 పెద్దవాడు రుక్మి. మిగిలినటువంటి 4 రుక్మ బాహువు, రుక్మ రథుడు, రుక్మ నేత్రుడు, రుక్మ కేశుడు. మొత్తం 5. ఈ 5 తర్వాత పుట్టినటువంటి ఆడపిల్ల రుక్మిణీదేవి. అంతటి జగజ్జనని, లోకాల్ని పావనం చెయ్యగలిగినటువంటి తల్లి తమకు చెల్లెలిగా పుట్టినటువంటి కారణం చేత వాళ్ళు తరించిపోవచ్చు. కానీ వాళ్ళకి ప్రతిరోజు రుక్మిణీదేవిని చూసే అవకాశం ఉన్నా, రుక్మిణీదేవితో కలిసి తిరుగుతున్నా కూడా వాళ్ళకి రుక్మిణీదేవి యొక్క వైభవం తెలిసి రాలేదు. ఎందుచేత అంటే ఒక ప్రదేశంలో ఉన్నంత మాత్రం చేత ఆ ప్రదేశం యొక్క వైభవాన్ని ఒక వ్యక్తి సంతరించుకోగలడా అంటే అది చెప్పడం చాలా కష్టం. త్రివేణీ సంగమంలో మొసలి పడుకుంటుంది. పడుకున్నటువంటి మొసలికి ఇక్కడి నుంచి కష్టపడి అలహాబాద్ వెళ్ళి మనం మహాకుంభమేళా అని స్నానం చేస్తాం. త్రివేణీ సంగమంలో ఉన్న మొసలి పుట్టినది మొదలు మరణించే వరకు పడుకుంటుంది. అలా పడుకుంది కదా అని మొసలికి ఏమైనా పుణ్యం వస్తుందా అంటే చెప్పడం కష్టం. ఎందుకు రాదు అంటే దాని బుద్ధి ఎందు ఆ నది యొక్క పవిత్రతతో సంబంధం ఏం లేదు. ఎవడు కాలు పెడతాడు ఈడ్చేద్దామని చూస్తూ ఉంటుంది. అందుకని దానికి స్నాన ఫలితం వస్తుంది అని చెప్పడం చాలా కష్టం తిరియక్కైన కారణం చేత. అలాగే ఒక పుస్తకాలు విక్రయించేటటువంటి దుకాణంలో పనిచేసేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర రామాయణ గ్రంథం ఉందా అంటే ఎన్ని రకాల రామాయణ గ్రంథాలు ఉన్నాయో, ఎంతమంది రచయితలు ఉన్నారో, ఒక్కొక్క కాండకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఒక్కొక్క కాండకి ఎన్ని పుటలు ఉంటాయో కూడా చెప్పగలడు. అంత మాత్రం చేత అతనికి రామాయణం తెలుసని అనుకోవడానికి వీల్లేదు. అలా రుక్మిణీదేవితో కలిసి పుట్టినంత మాత్రం చేత రుక్మిణీదేవి యొక్క సోదరులకి రుక్మిణీదేవి యొక్క వైభవం తెలిసి ఉంటుందనుకోవడం పొరపాటు. ఎందుచేత అంటే ఇంద్రియములు దేని చేత ప్రకాశిస్తాయి? ఇంద్రియములు ఆత్మ చేత ప్రకాశిస్తాయి. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కర్ణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్చేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. కుండకి కన్నాలు పెట్టి దీపం పెట్టి కుండని బోర్లిస్తే కుండ కన్నాల్లోంచి వచ్చేటటువంటి కాంతి అంతా దీపానిదే, కన్నాలది కాదు. ఇంద్రియముల యొక్క శక్తి, ఇంద్రియముల వెనక ఉన్నటువంటి ఆత్మ తన శక్తిని ప్రసరించడం చేత ఇంద్రియాలు చూస్తాయి. అంత మాత్రం చేత ఇంద్రియాలకి ఆత్మవైభవం తెలిసే అవకాశం ఉంటుందా?
ఉండరు సరికదా, మహాబలిష్టములై అవి ఎప్పుడూ బహిర్ముఖములై ఈడ్చేస్తాయి లోకంలోకి. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసభగవానుడు దేవి భాగవతంలో. ఇంద్రియాలు మహాబలవత్తరములు, వాటిని నియంత్రించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. బయట శత్రువులు ఉన్నారంటాను ఏమిటి నాన్న, బయట శత్రువుల్ని గెలవడం గొప్ప కాదు, నీ ఇంద్రియాల్ని చూస్తాను. నీ ఇంద్రియాల్ని గెలిస్తే అసలు లోకంలో నీకు శత్రువులు లేరు నాన్న అంటాడు. అందుకని ఇంద్రియములు ఎప్పుడూ కూడా వ్యామోహంతో భోగమును మాత్రమే అపేక్షిస్తూ ఉంటాయి. అటువంటి ఇంద్రియములు రుక్మ సంబంధములు, లోభగుణంతో ఉంటాయి. అందుకని పైన పుట్టిన వాళ్ళ 5గురు రుక్మ సంబంధమైన పేర్లతోనే ఉంటారు. రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు. చిట్ట చివరిది మహాలక్ష్మీ స్వరూపిణి రుక్మిణి. రుక్మిణీదేవియే కాదు, సీతమ్మే కాదు, మీరు ఏ పురాణాన్నైనా పరిశీలించినప్పుడు తత్వతః ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ ఇంట పుట్టిన పిల్లైనా ఆడపిల్లే. అందుకే తెలుగులో సరి అయిన పేరు వాడతారు ఆడపిల్ల. ఆడ అంటే అక్కడ, అక్కడి పిల్ల. ఈ పిల్ల ఇక్కడ ఉండదు, అక్కడికి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ ఎందుకు పుట్టింది? అక్కడికి వెళ్ళి ప్రవర్తించినటువంటి నడవడి చేత వాళ్ళని నన్ను కూడా తరింపచేస్తుంది. ఉభయవంశములను తరింపచేయగలిగినటువంటి శక్తి కలిగినది ఆడపిల్ల. మగపిల్ల వాడు అలా కాదు. ఏ వంశంలో పుట్టాడో ఆ వంశాన్ని మాత్రమే తరింపచేస్తాడు. అందుకే ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోయే పిల్ల. ఇక్కడ లక్ష్మి, నా ఇంట లక్ష్మీదేవిగా పుట్టింది. ఆమె నారాయణుణ్ణి వెతుక్కుని వెళ్ళిపోతుంది. ఎక్కడో ఉన్నాడు నారాయణుడు, అందుకే కాళ్ళు కడిగి కన్యాదానం చేసేస్తాడు కన్యాదాత. ఆమె ఆయనని అనువర్తిస్తుంది, ఇంటి పేరు మార్చుకుంటుంది, వంశం మార్చుకుంటుంది, గోత్రం మార్చుకుంటుంది. అక్కడికి వెళ్ళి ఆ వంశాన్ని వర్ధిల్లేటట్టుగా చేస్తుంది. అందుకే అసలు ధర్మమంతా ఆడదాన్ని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి అటువంటి ఆడపిల్ల లక్ష్మీస్వరూపిణి. సీతమ్మగా పుట్టినా, రుక్మిణిగా పుట్టినా, నా ఇంట నా కూతురుగా పుట్టినా, హిమవంతునికి కూతురుగా పుట్టినా, ఎక్కడ పుట్టినా ఆడపిల్ల లక్ష్మీస్వరూపిణియే. అందుకే హిమవంతుడంతటి వాడు కూడా పార్వతీదేవి తన కడుపున పుట్టినప్పుడు గిరులలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిటుల ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. నేనేముందమ్మా, ఒక కొండని, నా పేరు ఎవరికి గుర్తుంటుంది? కానీ నువ్వు నాకు కూతురు అయ్యావు కాబట్టి గిరిజ. గిరిజ అంటే గిరిజ పుట్టినది, కొండకు పుట్టినది. ఎవరు అంటే పర్వత చూలి పార్వతీదేవి. పార్వతీదేవి పుట్టింది కనుక హిమవంతుడికి అంత పేరు వచ్చింది. ఆడపిల్ల లక్ష్మీస్వరూపిణి కాబట్టి రుక్మిణీదేవియే కాదు, ఏ ఇంట పుట్టిన ఆడపిల్లైనా అంతే. కడగొట్టు చెల్లెలై అన్నయ్యల వైపు నుంచి వేశారు పోతన గారు, తండ్రి వైపు నుంచి వేయలేదు. ఆఖరణ పుట్టిన ముద్దులు కూతురు అనలేదు. అనలేదంటే అర్థం, తండ్రికి ఎప్పుడూ ఆడపిల్ల ముద్దే. ముద్దు చెయ్యని తండ్రి లోకంలో ఉండడు. నా కూతురు అని ముద్దు చేయని వాడు లోకంలో ఎక్కడుంటాడు? ఆ ముద్దు మురిపని చూడవలసిన వాడు ఎవరంటే అన్నయ్య గారు. అన్నయ్య జాగ్రత్తగా నేర్చుకోవాలి. అందుకే దశమస్కంధంలో ఓ చోట పోతన గారు అంటారు, అక్కట మాడలు చీరలిచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక అంటారు. ఆడపిల్ల ఇంటికి వస్తే ఏదో మధురంగా మాట్లాడాలి, ఓ చీర పెట్టాలి, పసుపు కుంకం ఇవ్వాలి. అంతేగాని ఇంటికి ఆడపిల్ల వచ్చిన దగ్గర నుంచి ఆడిపోసుకోకూడదు. అది దోషభూయిష్టమైన ప్రవర్తన అన్నదమ్ముల్ది. కడగొట్టు చెల్లెలై ఈ 5గురికి చెల్లెలిగా పుట్టింది. 5గురు అన్నలు పైనుంటే ఆ పిల్ల ఎంత ముద్దుగా పెరగాలి. ముద్దుగా పెరగడం అంటే ఆమె యొక్క బాగోగులు చూడవలసిన కర్తవ్యం వాళ్ళ మీద కూడా ఉంది. వాళ్ళు కూడా కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చగలిగారా అంటే, ఈ పిల్ల పెరిగి పెద్దదవుతూ పేర్వేర బొమ్మల పెండిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులుందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి
రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును పృదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు సారికాకీర పంతికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు ముదిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు అన్నారు పోతన గారు. సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి రుక్మిణీదేవిని 16 తెలుగింటి ఆడపిల్లని చేశారు పోతన గారు. అది ఆయనకి తెలుగు భాష మీద తెలుగు జాతి మీద ఉన్న మక్కువ. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు. చిన్నతనంలో బొమ్మల పెళ్ళిళ్ళని చేయిస్తారు. కొత్త తాటాకు తెచ్చుకొని తాటాకు బొమ్మ చేసి దానికి ఏదో వెనక నుంచి ఓ చిన్న జడోటి వేసి తిలకంతో బొట్టు పెట్టి ఏదో కొప్పులో కొంచెం పువ్వులు పెట్టి మా అమ్మాయిని ఆ ఉన్న స్నేహితుల్లోనే ఒకరికి తాటాకు బొమ్మ కొడుకని ఈమె వాళ్లతో వియ్యం ఉండిందని పెళ్లికి వాళ్ళు మేమందరం తరలి పెడుతున్నామని ఆడపెళ్లి వారు ఎదురు సన్నాహం పలికారని మధుపర్కం ఇచ్చారని పెళ్లి జరిగిందని వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారని మనుగుడుపులని కోడలు ఇంటికి వచ్చిందని ప్రేమతో పేరు చెప్పించి ఏదో హారతిచ్చి లోపలికి తీసుకెళ్లారని బొమ్మల పెళ్ళిళ్ళే ఆటలుగా ఉంటాయి. బొమ్మలతో ఇంకో ఆట ఉండదు. బొమ్మల పెళ్ళిళ్ళు ఆటలుగా చేయించేవారు ఆడపిల్లలతో. ఎందుచేత గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి. ఇది పోతన గారి యొక్క వైభవం, ఆయన రచనలో ఉండేటటువంటి అద్భుతం. పప్పు బియ్యం కలిపి రుక్మిణీదేవి గుజ్జనగూళ్ళు వండించి ఆ వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేయించి పెట్టేది. ఎందుచేత మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, నేను వేదాన్ని నమ్ముకున్నవాడిగా నేను మాట్లాడేది ఇలాగే ఉంటుంది. ఏ ఇంటనైనా శాంతి నిలబడేది ఎవరి వలన నిలబడుతుంది అంటే పురుషుని కన్నా ఆ ఇంటి శాంతికి కారణము ఆడదే. ఆడదాని వలన మాత్రమే ఇంట్లో శాంతి ఉంటుంది. భర్త ఎంత అలిసిపోయి రానివ్వండి, పరమ ప్రేమతో సంతోషంగా 70 రూపాయల చీర కట్టుకుందా 7,000 రూపాయల చీర కట్టుకుందా అన్న దానితో సంబంధం ఉండదు. పరమ ప్రేమతో స్వాగతం పలికి కాస్త పండురసం ఇచ్చి కూర్చోపెట్టి ప్రియమార మాట్లాడేటటువంటి ఇల్లాలు ఎక్కడుంటుందో అక్కడ భర్త విశేషమైన శాంతి పొందుతాడు. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, నేను ఆర్జన చేసి తేగలను, ఉద్యోగం చేస్తాను, జీతం తీసుకొస్తాను, కానీ నా తమ్ముడి కొడుకు మా ఇంటికి వచ్చాడు అనుకోండి, లేదా నా అన్న కొడుకు మా ఇంటికి వచ్చాడు అనుకోండి, నా అన్న కొడుకుని నేను ఎలా ఆదరిస్తాను? వాడికి వంట నేను చేసి పెడతానా? వాడికి నేను చేసి పెట్టను. ఆమె పిన్నమ్మ నా భార్య పరమ సంతోషంతో ఒరేరా అన్నం తినిళ్ళు ఎక్కడికి పోతావు అని నీ కోసం కాకరకాయ వేయించాను, నీకు కాకరకాయ వేపుడు ఇష్టం కదరా అని ఇంత అన్నం పెట్టింది అనుకోండి, నేను ముందు గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నా నాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికో అతిథి వచ్చాడు అనుకోండి, ఆ అతిథికి అన్నం పెట్టడం ఎవరి వల్ల సాధ్యం? ఇల్లాలు బట్టే. అసలు ఆమె యొక్క సహకారము లేని నాడు, ఆమెకి ఆ మర్యాద తెలియని నాడు ఇంట శాంతి ఉండదు. అందుకే శాస్త్రంలో భార్య భర్తకి శాంతి స్థానం అవుతుంది. అసలు నేను ఒక మాట అంటే నొచ్చుకోకండి, పురుషుని యందు సహజముగా హృదయం ఉండదు. పరమేశ్వరుడు ఒక్క స్త్రీకి ఇచ్చాడు. అందుకే వివాహ మంత్రముల యందు ఒక మాట అంటాడు. పురుషుడు తాళి కట్టిన తరువాత పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి నన్ను నీ 11వ కుమారుణ్ణి చేసుకో అని అడుగుతాడు. ఏమిటి దానికి అర్థం? మన ఇద్దరం కలిసి 10 మంది కొడుకుల్ని కంటాం, వాళ్ళని పెంచి పెద్ద చేస్తాను, వాళ్ళందరికీ స్నానం చేయిస్తావు, బట్టలు తొడుగుతావు, వాళ్ళకి అలంకారం చేస్తావు, వాళ్ళని బడికి పంపిస్తావు. మొదటివాడికి స్నానం చేయించి చివరివాడి దగ్గరికి వచ్చేటప్పటికి మొదటివాడు బూది పోసుకొని మళ్ళీ వస్తాడు. నీకు ఓర్పు అలవాటైపోతుంది. నాకు నేనే కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాను, కష్టపడి సంపాదించానన్న అతిశయం వస్తుంది. 10 మంది పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తండ్రి పెద్దవాడై వచ్చి ఏదో మాట చెప్పాడు అనుకోండి, పిల్లలు అలా కాదు నాన్నగారండి, ఇప్పుడు మీరు చెప్పిన దానికన్నా మంచిది ఒకటి ఉంది అది చేద్దాం అన్నారనుకోండి, తండ్రికి కోపం వస్తుంది. వీటిలో నేను చెప్తే విండమ్మా అనేసి వీళ్ళేదో చెప్తారు అంటాడు. అంటే పిల్లలు అంటారు, నాన్నగారు మీరు పెద్దవారు అయిపోయారు కదా, మీకు ఎందుకండి, హాయిగా భాగవతం చదువుకోండి, అప్పుడు ఎలాగో ఖాళీ లేదు. అక్కడి నుంచి కోపం వచ్చి మూతి ముడుచు కూర్చుంటాడు ఎక్కడో. 10 మంది పిల్లలు నాన్నగారిని వెళ్ళి బతిమాలడం అంటే బాగుండదని వాళ్ళు అన్నాలు తినేసి పడుకుంటారు. భార్య కూడా అన్నం తినేసి పడుకుంది అనుకోండి, పెద్ద ఆయన ఏమైపోతాడు? అప్పుడు 11వ కొడుకుగా భావన చేసి వచ్చి చాలండి మూతి ముడుచు కూర్చున్నారు,
10 మంది పిల్లల్ని ప్రయోజకుల్ని చేసింది ఎవరు? మీరు కాదు. ఇవాళ మీరు చెప్పిన దానికన్నా మంచి మాట చెప్పిన నాన్నగారు అలా వద్దు నాన్నగారు ఇలా చేద్దామని చెప్పాడంటే వాడు ప్రయోజకుడు అయ్యాడుగా. ప్రయోజకుడిని చేసింది మీరేనా? సంతోషించడం పోయి మూతి ముడుచు కూర్చున్నారు, చాలండి పెదరికం, రండి అని చెయ్యట్టుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి అన్నం పెట్టింది అనుకోండి, ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు. ఆవిడ కూడా అన్నం తినేసి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఎందుకు పూర్తి చేయాలి పవిత్రమైన సభలో? కాబట్టి ఆడది ఇంటికి శాంతి స్థానం. ఆమె మనస్సులో ఉన్నంత శక్తి, ఆమెకి ఉన్నంత తేజస్సు, ఆమె ఇవ్వగలిగిన శాంతి యథార్థమునకు పురుషుడు ఇవ్వలేడు. మీరు ఏ కావ్యాన్ని పరిశీలించండి, అదే తీర్పు. ఇది అలవాటు కావాలి ఆడపిల్లకి. ఇంటికి 9 బంధువులు రావడం, బంధువులు వస్తే చక్కగా సంతోషంగా వండి పెట్టడం, వాళ్ళు తింటే ఆనందపడిపోవడం, మా ఆయన కోసం వచ్చిన వాళ్ళకి నేను వండి పెట్టానన్న తృప్తి, బంధుత్వాలు. అసలు ఆ భర్త గారి అన్నగారి కొడుకుని ఏమని పిలవాలో తెలియదు అనుకోండి, అబ్బాయిని నేను ఏమనాలండి అని అడిగింది అనుకోండి, ఇంకంతకన్నా అన్యాయం ఏముంటుంది పెళ్ళయ్యాక? కాస్త బంధుత్వాలు తెలియాలి. ఇవన్నీ తెలియడం కోసం ఎంత చదువుకోవద్దని కానీ, చదువుకోవడం తప్పని కానీ నేను ప్రతిపాదన చెయ్యట్లేదు. మీరు ఎన్ని చెప్పండి, ఎన్ని వేల సంవత్సరాలు దాటనివ్వండి, ఒక కుటుంబానికి శాంతినివ్వగలిగినది ఆడదొక్కతే. కాబట్టి ఆమెకి ఈ విషయం తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే చిన్నతనంలో బొమ్మల పెళ్ళిళ్ళు చేయిస్తారు, అంతేగాని చేతకాక అర్థం లేక చేయించలేదు ఆటలు. మగపిల్లలతో పరమపద సోపానపటం ఆడిస్తారు. ఒరే నువ్వు ఈ నిచ్చెనలు పావులు దాటుకుంటూ భగవంతుని యందు కలియడానికి ప్రయత్నం చెయ్యాలి. అందులో నీ భార్య చిటికిన వేలు పట్టుకుని నువ్వు నడవాలి. లేనినాడు ఆమె మెళ్ళో తాళి కట్టి నువ్వు ఆమెకి అన్యాయం చేసిన వాడు అవుతావు. నీకే భగవత్ సంబంధమైనటువంటి నడవడి లేకపోతే. అందుకని మగపిల్లలు పరమపద సోపానపటం ఆడితే ఆడపిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తారు. 10 మందికి రుక్మిణీదేవి గుజ్జనగూళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి. నేను మీతో ఒక మాట అంటాను, ఆలోచించండి. మీరు ఏం పెట్టారన్న దాని వల్ల మనిషి తృప్తి పొందడు, మీరు ఎలా పెట్టారన్న దాని వల్ల మనిషి తృప్తి పొందుతాడు. మీరు 10 ఆధరవులు పెట్టారా, 20 ఆధరవులు పెట్టారా అన్న దానితో తృప్తి ఉండదు. పరమ ప్రేమతో, పరమ సంతోషంతో కూర్చుని పెట్టినటువంటిది ఏదుందో అది బ్రతికిస్తుంది పెద్దవాళ్ళని, అది బ్రతికిస్తుంది భర్తని, అది బ్రతికిస్తుంది పిల్లల్ని. ఆ ప్రేమ, ఆ వడ్డన, ఆ పెట్టడం ఆడపిల్లకి సంబంధించినటువంటి విషయం. అన్నపూర్ణాతత్వం పరమశివుడంతటి వాడు తను పుచ్చుకోలేదు, తన భార్యకి ఇచ్చాడు. ఆమె పెట్టాలి సంతోషంగా. వృద్ధులైపోయినటువంటి అత్తమామల ఇవాళ ఏం వద్దులే అమ్మా పడుకుంటానంటే, మామయ్య గారు అలా పడుకోకండి, రేపు పొద్దున్న నీరసం వస్తుంది, మజ్జిగలో వేసిస్తాను ఉప్పుడి పిండి, కొంచెం తాగి పడుకోండి అని కోడలు హఠం చేసి కొంచెం ఉప్పుడి పిండి మజ్జిగలో వేసి తాగించి పడుకోబెట్టింది అనుకోండి, ఆ మామగారు ఉప్పుడి పిండికి కాదు కడుపు చల్లగా ఉండేది, ఇలాంటి కోడలు వచ్చింది నాకు ఎన్ని జన్మల అదృష్టమో అని నిద్రపోతాడు. అలాంటి స్థానం పురుషుని యందు లేదు, అది ప్రకృతిలో సహజం. ఎన్ని వితండవాదనలు చేయండి, ఎన్ని విచిత్రవాదనలు చేయనివ్వండి, అవన్నీ హేతువుని దాటి ఉంటాయేమో కానీ యథార్థానికి సరిపోయే విషయాలు కావు. ఎవరు ఏది చెయ్యాలో అది చేసిన నాడే తృప్తి. ఇది తెలుగింటి సంస్కృతిని పోతన గారు రుక్మిణీదేవి ఎందు చూపించి సీసపద్య రచన చేశారు. అది పోతన గారి యొక్క వైభవం. తెలుగు జాతి పట్ల, తెలుగు సంస్కృతి పట్ల పోతన గారు చూపించినటువంటి ప్రేమ, ఆదరణ అటువంటివి. కాబట్టి గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి, రమణీయ మందిర రామదేశములందు పూతీగలకును ప్రోవిపెట్టు. ఆ తల్లి లోపల ఉండేటటువంటి అంతఃపురంలో, ఉద్యానవనంలో పూల తీగలు పాతి, ఆ పూల తీగలకి పందిళ్ళు వేసి పూల తీగల్ని పాకించేదిట. అదొక సౌకుమార్యంతో కూడుకున్నటువంటి విద్య. ఒక్కొక్క తీగ ఒక్కొక్కలా ఉంటుంది. గుమ్మడిపాదు, సన్నజాజి తీగ ఒక్కలా ఉంటాయా? ఒక్కలా ఉండవు. తీగ అస్తవ్యస్తంగా పాకి ఎండిపోవడం కన్నా పెంకుల మీదకి సన్నజాజి తీగ పెట్టారనుకోండి ఒకళ్ళ ఇంట్లో, వేసవి కాలంలో పెంకులు వేడెక్కిపోతాయి. ఆ తీగ, సన్నజాజి తీగ అంటే ఎంతో సుకుమారంగా ఉంటుంది. ఎంతో సుకుమారంగా ఉన్న సన్నజాజి తీగ పెంకుల మీద పాగుతోంది అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న యజమానికి, యజమానురాలికి ఉన్న సంస్కారం అర్థమైపోతుంది. అంత లేతగా ఉండి అంత సౌకుమార్యంగా ఉండేటటువంటి సన్నజాజి తీగకి కనీసం ఓ తాడు కట్టి ఎక్కించాలి.
అందుకని పెంకుల మీద పాకించడం ఏమిటి సన్నజాజి తీగని? ఓ గుమ్మడి పాదు ఉంది, నేల మీద పాకినా పర్వాలేదు. సన్నజాజి తీగ నేల మీద పాకితే దానికి సౌకుమార్యం ఉండదు. అందుకే ఒక పని చెయ్యడం వెనక మనిషి యొక్క హృదయంలో ఉండేటువంటి లాలిత్యము బయటికి వస్తుంది. ఒక పువ్వు చేతికి ఇచ్చినప్పుడు ఆ పువ్వుని పట్టుకోవడంలో హృదయంలో ఉన్న లాలిత్యం అర్థమవుతుంది. ఒక పాలగిన్నె పట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారు అన్నదాన్ని బట్టి తెలుస్తుంది. ఒక్కొక్క పవిత్రమైన వస్తువు, సుకుమారమైన వస్తువుని ముట్టుకున్నప్పుడు అంత లాలిత్యంతో, అంత సౌకుమార్యంతో ముట్టుకోవాలి. ఆ హృదయ సౌకుమార్యము లేనినాడు ఆమె ఇంట శాంతికి కారకురాలు ఎలా కాగలదు? అందుకే రమణీయ మందిరారామదేశములందు పువ్వు తీగలకును ప్రోవిపెట్టు. ఆమె సన్నజాజి వంటి తీగలకి పందిళ్ళు వేసి ఎక్కించేది. దీనికి తోడుగా ఆమె తన చెలికత్తెలతో కలిసి ఊయలలు ఊగుతూ ఆటలాడుతూ ఉండేది. ఇది తెలుగునాట ఉండేటటువంటి ప్రత్యేకమైన సంస్కృతి. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఎక్కడికో వెడితే తప్ప అసలు రమారమీ కనపట్టలేదు. ఏ అట్ల తద్ది లాంటిదో వచ్చింది అంటే ఊయలలు వేసుకుని ఆ ఊయలలో ఆడపిల్లలు పొద్దున్నే ఏదో నువ్వుల గుండా అన్నం తిని, గోంగూర పచ్చడి అన్నం తిని, ముందు రోజే చేతుల నిండా గోరింటాకు పెట్టుకుని, గోరింటాకంటే ఏదో పెద్ద ఓ పొట్లంతో తీగలు అర్థం లేకుండా మోచేతి వరకు లంబాడీ వాళ్ళల్లా పెట్టుకున్న దాని గురించి నేను మాట్లాడటం లేదు. గోరింటాకు తెచ్చి రుబ్బి చేతికి పెట్టుకుంటే ఎర్రగా ఖణీగా పండినటువంటి చేతి గురించి మాట్లాడుతున్నాను. ఆ గోరింటాకు పెట్టుకుని ఆడపిల్లలు పంటలు వేసుకుని వాళ్ళందరూ ఊయల ఊగుతూ వాళ్ళు ఆడుకున్నప్పుడు వాళ్ళు గట్టిగా అరుస్తుంటే వాళ్ళ స్వరపేటిక బాగా విచ్చుకుంటే రేపు పొద్దున్న 10 మంది పిల్లలు పుట్టినా అంత దూరంలో ఆడుకుంటున్న వాడిని ఒక్క పెద్ద కేకేసి పిలిచిందంటే పిల్లాడికి వినపడేది. ఇప్పుడు ఎంతసేపు ఎలకనో దాన్ని పట్టుకుని చేత్తో తిప్పుకుంటుంటే జీవితాలు సరిపోతుంటే కొడుకుని గట్టిగా పిలిచే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆమె ఆ తల్లి ఊయలలో ఊగుతూ చెలికెత్తెలతో ఆటలాడుకుంటుండేది. ఆమె బర్హిసంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. ఆ తల్లి నెమళ్ళకి నాట్యం నేర్పేది, హంసలకు నడక నేర్పేది. ఇందులో ఈ ఒక్క పద్యంలోనే పోతన గారు యథార్థానికి అనేకమైనటువంటి విషయాల్ని ప్రతిపాదన చేశారు. ఒక తెలుగింటి ఆడపిల్ల వైభవాన్ని చెప్పారు, ఒక ఆడపిల్ల సంస్కృతికి ఎంత జీవనాడి అన్నది చెప్పారు. చెప్తూనే అంతర్లీనంగా పరదేవతా స్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవి మందమరాళములకు ఆమె నడక నేర్పుతూ ఉంటుంది. అంటే మరాళి మందగమన అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి నామం ఉంది కదూ. పరమయోగులైనటువంటి వారు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే అమ్మవారి యొక్క నడక, అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క సవ్వళ్ళు వింటూ ఉంటారు. పరమ మెల్లగా అమ్మవారు హంస నడకలతో వాళ్ళ ముందు నడుస్తూ ఉంటుంది. ఆ నడిచినప్పుడు అమ్మవారి మంజీరముల సవ్వడి విని మత్తెక్కిపోతూ ఉంటారు. మహానుభావుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి ఆ వినగలిగినటువంటి శక్తి అబ్బింది. ఆయన పడుకున్నా కూడా అమ్మవారు ఆ పక్కనున్న మెట్టు మీద కూర్చునేది. ఆయన కొంతమందికి అమ్మవారి స్వరూపంగానే కనపడుతూ ఉండేవారు. అలా ఉపాసన చెయ్యగలిగినటువంటి వాళ్ళకి ఆమె తన నడకల ద్వారా తన పద విన్యాసాన్ని చూపిస్తుంది. ఎందరో అలా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కాంచీపురంలో కామాక్షి పరదేవత తాంబూల చర్పణం చేస్తూ నడిచి వెళ్ళిపోతోంది, గజ్జలు ఘల్ 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 అంటూ. అమ్మవారి దర్శనం చెయ్యాలనుకున్నటువంటి ఒక సాధకుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన కళ్ళు విప్పలేదు, అమ్మవారే తట్టింది, కళ్ళు విప్పాడు. ఆమె తన తాంబూల చర్వణం చేస్తున్న ఒక పిడచ తీసి ఆయన నోట్లో పెడదామని నోరు తెరవమంది ఇలా పట్టుకొని. ఆయన అన్నాడు, ఛీ ఆడదాని నోటి తాంబూలం అన్నాడు. పక్కన ఒక మూగివాడు కూర్చున్నాడు. ఆయన నోరు తెరిచాడు. అమ్మవారు ఆయన నోట్లో ఆ తాంబూలపు పిడచ పెట్టింది. అమ్మవారి తాంబూలం నోట్లో నవిలాడేమో, అది నోట్లో పెట్టగానే ఆయన కూర్చున్నవాడు అమ్మవారి పాదముల వంక చూశాడు. అంతే, 100 శ్లోకములు ఆపకుండా చెప్పాడు, పాదారవింద శతకమయ్య. ఒక్కసారి అమ్మవారిని పైకి చూశాడు, ఆవిడ వైభవం అంతా గోచరమైంది. 100 శ్లోకములు చెప్పాడు, ఆర్యాశతకమైంది.
అమ్మవారు ఇటు తిరగకుండా ఇలాగే చూసింది. కడగంటి చూపు. కటాక్ష శతకం చెప్పాడు 100 శ్లోకాలతోటి. ఆవిడ విని చిన్న నవ్వు నవ్వింది. మందస్మిత శతకం చెప్పాడు 100 శ్లోకాలతోటి. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాలతో. స్తుతి శతకమైంది. వెరసి 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి అయింది. 500 శ్లోకాలు చెప్పి ఆపాడు. అమ్మవారంది, నువ్వు పుట్టుకతో మూగవాడివి, నా తాంబూలపు పిడచ తిని కవిత్వం చెప్పావు. ఇప్పటికీ బీజాక్షర సంయుక్తమై ఉంటాయి శ్లోకాలు. మూక పంచశతి అంటే కొంతమంది పెద్దలైతే ఒక మాట చెప్తూ ఉంటారు, మూక పంచశతి చెప్పడానికి అమ్మవారు ఎవరినైనా అనుగ్రహిస్తే ఆయన వచ్చి వేదిక మీద కూర్చుని మూక పంచశతి చెప్తే అమ్మవారే చెప్పినట్లు. కాబట్టి అటువంటి మూక పంచశతి చెప్పి ఆయన ఆపితే అమ్మవారు నీకేం కావాలో కోరుకోంది. ఆయన అన్నాడు, నాకు మాట తీసేయమ్మా అన్నాడు. ఎందుకంది ఆవిడ, నేను పుట్టి బుద్ధిరికి మాట లేదు, కానీ నువ్వు నాకు మాటనిచ్చావు, ఆ మాటతో నీ మీద 500 శ్లోకాలు చెప్పాను, నువ్వు ఈ మాట ఇలా ఉంచితే ఏ పనికి మారిన మాట మాట్లాడతానో, వద్దమ్మా తీసేయమన్నాడు. తీసేసింది తల్లి. ఆయన కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి మా గోదావరి తీరంలో బ్రహ్మీభూతులయ్యారు. కాబట్టి ఆ తల్లి మరాళీ మందగమన. కాబట్టి ఆ తల్లి పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులుందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పూవు త్రీగలకును ప్రోవిపెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు బాలికలతోడ చలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. ఆమె చిలకలకి పాఠాలు నేర్పుతూ ఉండేది. చిలుకలు ఆమె దగ్గర నేర్చుకుని శ్లోకాలు వల్లివేస్తుండేవి. ఏదో శంకర విజయంలో మండన మిశ్రుడు ఇంటి ముందు కూర్చుని వేదాంతం గురించి చిలకలు చర్చ చేసినట్టు ఆ తల్లి ఇలా పెరిగి పెద్దదవుతోంది. భీష్మకుడి ఇంటికి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వస్తుండేవారు. ఇంగ్లీష్లో ఏదో ఒక ప్రొవెర్బ్ ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నీ చెప్తాను. ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళని బట్టి ఆ ఇంటి వైభవం చెప్పచ్చు. ఆ ఇంటికి ఎప్పుడూ అనేక దేవాలయాల ప్రతినిధులు, పండితులు, భాగవతోత్తములు ఇటువంటి వాళ్లే వస్తున్నారనుకోండి, ఆ ఇంటి యజమాని ఎటువంటి వాడో చెప్పడానికి పెద్ద విశేషమా, చెప్పేసేయచ్చు. ఎప్పుడూ భాగవతోత్తములందరూ వస్తుండేవారు. భీష్మకుడు వాళ్ళందరినీ గౌరవిస్తూ ఉండేవాడు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కాలమునందు పరిపూర్ణావతారముగా అవతరించినటువంటి కృష్ణ భగవానుని యొక్క వైభవం గురించి చెప్తూ ఉండేవారు. అది భీష్మకుడితో పాటుగా ఆయన కుమార్తె అయినటువంటి రుక్మిణీదేవి వింటూ ఉండేది. చిన్నతనం నుంచి మంచి మాట వినడం అనేటటువంటిది మనిషిని సరి అయినటువంటి పథంలో నడిపిస్తుంది. ఒకటి, అసలు మంచి మాటలు విని మనిషి సంస్కారాన్ని ఏర్పరచుకోవడం తాపోపశాంతికి కారణమవుతుంది. అందుకే శంకరాచార్యుల వారు శివానంద లహరి చేస్తూ గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాః సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదవి శివానందలహరి అంటారు. హృదిభవి శివానందలహరి. ఏది విన్నవి చెవుల గుండా లోపలికి వెళ్ళి ఈ హృదయం అనేటటువంటి తటాకమునందు నిలబడిన నాడు అవే సంస్కారముగా మారతాయి. మారి మనిషిని ప్రతి చిన్న విషయానికి విచలితుడైపోకుండా ఉండగలిగినటువంటి స్థితిని కల్పిస్తాయి. ఎంత చదువుకున్నాడన్నది ఒకెత్తు, చదువుతో పాటు ఎంత సంస్కారం ఏర్పడింది అన్నది ఒకెత్తు. సంస్కారము లేని చదువు లోకమునకు ఉపయుక్తమైనటువంటి రీతిలో నిలబడదు, తనని తాను కూడా నిభాయించుకోలేడు. మహాత్ముల యొక్క జీవితాల్ని పరిశీలనం చేయడం అలవాటైందనుకోండి, ఇంట్లో తండ్రి అలమోకగా భోజనం చేస్తున్నప్పుడు, పలహారం చేస్తున్నప్పుడు, కూర్చుని మాట్లాడుతున్నప్పుడు మహాత్ముల జీవితాల గురించి, భాగవతంలో పద్యాల గురించి, రామాయణంలో రామచంద్రమూర్తి వైభవం గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇది సంస్కారం అవుతుంది కొడుక్కి. సీతమ్మ తల్లి అన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని విడిచిపెట్టలేదు, రాముడు అన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఇది తండ్రి మాట్లాడుతున్నాడు అనుకోండి, రేపు కొడుకు జీవితంలో ఒక కష్టం వస్తే విచలితుడు కాడు, ఊంచుకుంటాడు, ధైర్యంగా నిలబడతాడు.
రాముడే అంత కష్టపడ్డాడు ధర్మాన్ని వదల్లా, సీతమ్మ వదల్లా, చివరికి ధర్మం గెలిచింది. నేను ఎందుకు భయపడాలి? నేను భయపడను. నేను నమ్ముకున్న పరమేశ్వరుడు ఉన్నాడని నిలబడగలుగుతాడు. శీలాన్ని చెక్కేది ఏది అంటే ఇంట్లో మాట్లాడుకునేటటువంటి మాటలు. పెద్దలైన వారు ఇంటికొచ్చి కృష్ణ భగవానుని యొక్క గుణ వైభవం గురించి ప్రశంసించి మాట్లాడుతుండేవారు. భీష్మకుడితో పాటుగా భీరవతి, బుద్ధి కలిగినటువంటి రుక్మిణీదేవి రోజు కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి విశేషాలన్నిటినీ వింటుండేది. ఇది వింటున్నప్పుడు గమ్మత్తు ఏమిటంటే భీష్మకుడికి మనసులో ఒక కోరిక, రుక్మిణీదేవిని కృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని. రుక్మిణీదేవికి కృష్ణ భగవానుడికి భార్య కావాలి అని కోరిక. మరి తండ్రి ఒప్పుకుని కూతురు కోరుకున్నప్పుడు ప్రతిబంధకం ఎక్కడుంది? బంధువులు ఎవరైనా వద్దన్నారా? అంటే బంధువులందరూ కూడా కృష్ణుడికి తగినటువంటి ఇల్లాలు రుక్మిణి, రుక్మిణికి తగినటువంటి భర్త కృష్ణుడు. కాబట్టి రుక్మిణీదేవి నీ కృష్ణునికే ఇచ్చి వివాహం చేయమన్నారు. బంధువులందరూ రుక్మిణికి కృష్ణునినిచ్చి వివాహము చేయుదు మంచు సేముషీ సింధువులై విచారముల్ చేయక వారల నడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పందియ వేణినిత్యు చచుపాలన కంచు తలంచే అంధుడై. బంధువులందరూ కృష్ణునకు బాలికనిత్తుమటంచు. బంధువులందరూ రుక్మిణీదేవిని కృష్ణుడికే ఇచ్చి వివాహం చేద్దామని చెప్పి నిర్ణయించినప్పటికీ శిశుపాలునకిస్తాను అని చెప్పి అన్నగారైనటువంటి రుక్మి హఠం చేశాడు. ఎందుకని? ఆయన దుష్ట స్వభావం అటువంటిది. ఎంత దుష్టుడు రుక్మి అంటే పోతన గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. చెల్లెలి మనసు చివుక్కుమనేది ఎప్పుడంటే ఆమె ముందు అన్నగారిని నింద చేస్తే. అది ఆడపిల్ల మనసుకు ఉండేటటువంటి సౌశీల్యం. అన్న ఎంత చెడ్డవాడు కానివ్వండి, ఆమె మనసులో బాధపడుతుంది. ఏమిటో మా అన్నయ్య పిలిచి చెల్లి అని ఒక్క మాట ప్రేమగా మాట్లాడితే ఏమైపోయింది అనుకుంటుంది. తన భర్త వాడో పనికి మాలినవాడు అనో 10 నిమిషాలు ప్రసంగం చేశాడు అనుకోండి, పోనిద్దురు చిన్నప్పుడు మంచివాడే, మధ్యలో